మహాదేవ శ్రీమాత్రే నమః. నేను మురళీధర్ శర్మ. అయితే రేపు మనకు అమావాస్య తర్వాత 18వ తారీఖు నుండి జూలై 18వ తారీఖు నుండి అధిక శ్రావణ మాసం మొదలవుతుంది. ఎంతో విశేషం. ఎందుకు అంటే అధికము అంటే ఎక్కువ కనుక మనకు ఉండేటివే 12 మాసాలు. ఇందులో అధిక మాసం అనేటువంటిది శ్రావణ మాసంలో రావడం ఎంతో ప్రీతి. ఇది అమ్మవారికి శ్రావణ మాసం అంటేనే ఎంతో ప్రీతి. శ్రావణ మాసం రాగానే మనకు ఎన్నో వ్రతాలు, నోములు, పూజలు, కుంకుమార్చనలు, ఈ విధంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు కావచ్చును. ఈ విధంగా ఎన్నిటికో కూడా పరమ పవిత్రమైనటువంటి మాసం ఏదైనా ఉన్నది అనుకుంటే అది శ్రావణ మాసము, కార్తీక మాసము. కార్తీక మాసం ఏమిటి? ఈశ్వరునికి ప్రీతి. అటు పిమ్మట మాఘమాసాలు ఉన్నవి. అంటే చెప్తున్నాను, ఇప్పుడు మనకు శ్రావణ మాసంలో అధిక శ్రావణ మాసం వచ్చింది. మరి దీనిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనుకుంటే, ఈ యొక్క అధిక శ్రావణ మాసంలో మీరు ఈశ్వరునికి సంబంధించినటువంటి ప్రీతికరమైనటువంటి వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. మరి ఏమిటి అంటే ఈశ్వరునికి సంబంధించి త్రిశూలం కావచ్చును, విజయానికి చిహ్నం. మనం ఇంట్లో మనం ఏ కార్యమైతే చేయాలి అనుకుంటున్నామో దానికి సంబంధించి ఈ యొక్క త్రిశూలం మన ఇంట్లో ఉన్నట్టయితే విజయం చేకూరుతుంది. దీనితో పాటుగా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది పోతుంది. మరి త్రిశూలం అంటే దాని సైజు ఎంతో మనకు షాప్లో ఉండేటువంటిది కాకుండా ఈ సైజులో ఉండేటువంటిది ఒక వెండి త్రిశూలం చేయించుకొని ఇంట్లో మీ యొక్క పూజా మందిరంలో పెట్టుకోండి. కేవలం 1 ఇంచు ఇంత సైజు ఉండేటువంటి వెండి త్రిశూలాన్ని మీరు ఇంట్లో ఉంచుకోండి, తెచ్చుకోండి. ఈ యొక్క అధిక శ్రావణ మాసం మొట్టమొదటి రోజు నుండి. మరి అటు పిమ్మట ఏమిటి అంటే రుద్రాక్ష. రుద్రాక్షలు మనకు సాక్షాత్తు ఆ యొక్క ఈశ్వరుని కంటి నుండి, కన్నీరు నుండి వచ్చినటువంటి రుద్రాక్షలుగా మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది. కనుక మరి ఇట్టి రుద్రాక్షలు మనకు ఇంటిలో ఉంచుకున్నట్టయితే ఈ యొక్క అధిక శ్రావణ మాసంలో ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల నుండి మనము ఆ యొక్క ఈశ్వరుడు మనల్ని పంపించేస్తాడు. ఆర్థికానికి సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి ఆ యొక్క రుద్రాక్షలు మనం తీసుకొని రావడం వలన మంచి ఫలితం ఉంటుంది. అటు పిమ్మట ఇంకొకటి చూసుకున్నట్టయితే డమరుకం. మరి డమరుకం ఇంట్లో ఉండవచ్చునా అనేటువంటి డౌట్ కూడా చాలామందికి ఉంటుంది. కనుక విశ్వానికి ఒకటిగా చేసేటువంటి విధంగా ఆ యొక్క ఈశ్వరునికి ప్రతిరూపకంగా ఆ యొక్క డమరుకం, ఆ యొక్క వస్తువును మనము అంటే సృష్టిని మొత్తము కూడా ఏకం చేసేటువంటి విధంగా ఈశ్వరుని దగ్గర ఉండేటువంటి డమరుకం. మరి ఇట్టి డమరుకాన్ని, ఇంత సైజు డమరుకాన్ని మామూలుగా ఇంట్లో పెట్టుకోండి, చాలా మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా భస్మం ఈశ్వరునికి ఎంతో ప్రీతి. ఇవి ఇప్పుడు చూసుకున్నట్టయితే బంగారు ఉంగరాలు కావచ్చును, ఎంతో బంగారు చైన్లు కావచ్చును, విపరీతంగా వేసుకునేటువంటి వారికి ఈశ్వరునికి కేవలం భస్మం రాసుకుంటేనే కొన్ని కోటి రేట్ల బంగారాన్ని వేసుకున్నటువంటి ప్రీతి కలుగుతుంది ఈశ్వరునికి. కనుక అంటే పార్వతమ్మ అడుగుతుందట, ఎందుకయ్యా మరి ఈ విధంగా రాసుకుంటున్నావు భస్మము? ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఈ యొక్క బంగారం మాలలు వేసుకోవడం లేదు, బంగారు ఉంగరాలు ధరించడం లేదంటే ఈశ్వరుడు అంటాడట, పిచ్చి పార్వతి, నాకు ఈ యొక్క భస్మము రాసుకున్నట్టయితే కొన్ని కోటి రేట్ల బంగారం కంటే ఎక్కువ ఉండేటువంటి ఫలితం ఉంటుంది అన్నట్టుగా చెప్తారట ఒకానొకప్పుడు ఒక పురాణంలో చదివినటువంటి విషయం. అదేవిధంగా భస్మము ఇంటికి తెచ్చుకోండి. మరొకటి చూసుకున్నట్టయితే బిల్వదళాలు వెండితో చేయించుకొని ఒక ఏకాదశ సంఖ్య అంటే ఒక 11 బిల్వదళాలు చక్కగా కూడా ఆ వెండిలో కూడా చేయించుకొని ఇంటిలో పూజా మందిరంలో పెట్టుకోండి. ఇప్పుడు ఏమేమి వచ్చాయంటే ఇంత పరిమాణంలో ఉండేటువంటి శివలింగం మధ్యలో ఇటు పక్కన త్రిశూలం, చక్కగా కూడా బిల్వదళాలు, రుద్రాక్షలు, ఢమరుకం, ఇవన్నీ కూడా ఈశ్వరునికి సంబంధించి ఎంతో ప్రీతికరం. కనుక ఇవన్నీ కూడా ఈ యొక్క అధిక శ్రావణ మాసంలో ఇంట్లో పెట్టుకొని
ప్రతిరోజు కూడా చక్కగా కూడా పూజలు చేసుకుంటూ సోమవారాలు అభిషేకాలు చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క అధిక శ్రావణ మాసంలో మీరు ప్రతిరోజు కూడా ఉన్నటువంటి ఈ యొక్క 25, 28 రోజులు 20, 22 రోజులు కూడా శ్రావణ మాసంలో 28 నుండి 29 రోజులు ప్రతిరోజు కుదిరితే దేవాలయానికి వెళ్ళి అధిక శ్రావణ మాసంలో ఒకరోజు ఒక పండు లేదా ఒకరోజు కాసిన బియ్యం, మరొక రోజు ఒక 11 రూపాయలు, 51 రూపాయి, 101 రూపాయి మీ శక్తి కొలది, మరొక రోజు ఒక పెరుగు ప్యాకెట్, మరొక రోజు పల్లీలు కావచ్చును, మరొక రోజు గురువుకు సంబంధించి శనగలు కావచ్చును. ఇట్లా ప్రతిరోజు ఒక్కొక్క ఐటెం, పాల ప్యాకెట్ దగ్గర నుండి టీ పొడి, కాఫీ పొడి, ఇట్లా ప్రతి ఐటెము, ఆయిల్ ప్యాకెట్, ప్రతిరోజు కూడా ఈ యొక్క 28, 29 రోజులు 29 వస్తువులను అధిక శ్రావణ మాస సందర్భేన సకల పుణ్యఫల యోగ్యత ఫలసిద్ధ్యర్థం సకల పాపదోష నివారణ సిద్ధ్యర్థే యథాశక్తి దానం కరిష్యే అని చెప్పి సంకల్పము దానం చేసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణులకు లేదా ఏదైనా దేవాలయంలో ఖచ్చితంగా దానం చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. అధిక శ్రావణ మాసంలో దానం చేసుకున్నటువంటి ఏ వస్తువులైనా కూడా 1,000,000 రెట్ల పుణ్యాన్ని ఇస్తుందని చెప్పి మనకు శాస్త్రం చెప్తున్నది. మహాదేవ శ్రీమాత్రే నమః.